అయితే డిజైన్ చేసుకోబోతున్నాము. ఈ శారీ చూసారు కదా! ఇంతకు ముందు రోజుల్లో అంటే ఇప్పుడు కూడా ఉందనుకోండి. అంటే ఇంతకు ముందు చాలా వైరల్ అయింది కదా! ఈ శారీ అనేది. ఈ హార్ట్ షేప్ శారీ అనేది. అండ్ నేను కూడా అప్పుడే తీసుకున్నాను. బట్ ఏంటంటే ఇంకా వేరే కస్టమర్స్ కోసం కుట్టడమో, లేకపోతే వేరే అవుట్‌ఫిట్స్ డిజైన్ చేయడం వలనో అది మూలన పడిపోయిందనమాట. సో, ఇప్పుడు టైం వచ్చింది దీన్ని కుట్టడానికి. అండ్ ఇప్పుడు చూసేసరికి మనకి ఆ శారీస్ అనేవి కామన్ అయిపోయాయి కదా! సో, నేనైతే ఒక డిఫరెంట్ ఫ్రాక్‌నైతే డిజైన్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాననమాట. సో, బాగా ఆలోచించి నేనైతే దీన్ని డిజైన్ చేయబోతున్నాను. ఇదైతే నా సైజ్‌కి మాత్రమే కట్ చేసుకుంటున్నానండి. నా సైజ్ తెలుసు కదా మీ అందరికీ. 35 ఇంచెస్ అనమాట నా బస్ట్ అరౌండ్. సో, ఆహ్, నేనైతే మెజర్‌మెంట్స్ అన్నీ క్లియర్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు క్యాప్చర్ చేసేసుకోండి. బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 14½ ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా. అండ్ ఇప్పుడొచ్చేసి ఫుల్ షోల్డర్ అనేది మనం మార్కింగ్ చేసుకుందాము. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకుంటున్నాననమాట. మామూలుగా మనం షోల్డర్ పెట్టుకునేటట్టయితే 5½ ఇంచెస్ కదా పెట్టుకుంటాము ఫుల్ షోల్డరు. ఇప్పుడు మనకి షోల్డర్ లెస్ కాబట్టి 5 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకొని అండ్ ఆర్మ్ హోల్ డౌన్ 6 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకుంటున్నాననమాట. దీన్ని ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కిందకి కరెక్ట్‌గా 4½ ఇంచెస్‌కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ డీప్. నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి ఇక్కడ. ఇది నెక్ డీప్ 5 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ మార్కింగ్‌కి, ఈ మార్కింగ్‌కి ఈ విధంగా కలిపేసేసుకోవాలనమాట. ఇది మనకి నెక్ అనమాట. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ అయితే గీసేసుకుంటున్నాను. మీరు నెక్‌ని గమనించినారా? అసలు నేను అంటే కొంచెం ఎక్కువ డీప్ రాలేదనమాట. కొంచెం చూసుకున్నట్టయితే మనకి స్ట్రెయిట్ లైన్ లాగుంది. సో, ఆ విధంగానే మార్కింగ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు వేస్ట్ దగ్గర 4 ఇంచెస్ దాని నుంచి ఒక 2 ఇంచెస్‌కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ అనేది ఇవ్వమన్నమాట. జస్ట్ టక్స్ అనేవి పెట్టుకుంటామనమాట. ఫ్రంట్ సైడ్ కానీ, బ్యాక్ సైడ్ కానీ జస్ట్ టక్స్ పెట్టుకుంటామనమాట. ఇప్పుడు వేస్ట్ మార్కింగ్ చేసుకుందాము. వేస్ట్ వచ్చేసి 30 ఇంచెస్ అండి. దాన్ని 4 భాగాలుగా చేసుకొని, వచ్చిన దానికి 2 ఇంచెస్ ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుకొని, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్‌ట్రాగా మార్జిన్ కోసం ఒక 2 ఇంచెస్ పెట్టుకోవాలనమాట. ఓకేనా? ఇప్పుడు అప్పర్ బస్ట్ అనేది మార్కింగ్ చేసుకుందాము. అప్పర్ బస్ట్ వచ్చేసి 34 ఇంచెస్ అండి. దాన్ని 4 భాగాలుగా చేసి ఎంత అయితే వచ్చిందో అంతటికి మనం మార్కింగ్ చేసుకొని, మార్జిన్ కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్‌ట్రాగా పెట్టేసేసుకోవాలనమాట. ఇప్పుడు మార్జిన్స్‌ని ఈ విధంగా కలిపేసేసుకుంటున్నాను. అండ్ టక్స్ కోసం ఇక్కడ మనం మార్కింగ్ చేసుకుంటున్నామనమాట. నార్మల్‌గా మనం బ్యాక్ సైడ్ ఏ విధంగా అయితే టక్స్ పెట్టుకుంటామో ఫ్రంట్ సైడ్ కూడా అలాగే వస్తుంది. ఇక్కడి వరకు అర్థమైంది కదా అండి. ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసేసుకోవాలనమాట. నెక్ కూడా కట్ చేసేసుకుంటాను. అండ్ ఆర్మ్ హోల్ అండ్ మార్జిన్ అండ్ వేస్ట్ మొత్తం కట్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఈ విధంగా డివైడ్ చేసి ఫ్రంట్ నెక్ కొంచెం డీప్ కిందకి దించుకుంటాననమాట. ఒక 2 ఇంచెస్ కానీ, లేకపోతే ఒక 1½ ఇంచెస్ కానీ ఈ విధంగా డీప్ తీసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకుంటాననమాట. ఈ విధంగా నెక్ కట్ చేసేసుకున్న తర్వాత టక్స్ కోసం మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలనమాట. 4 ఇంచెస్‌కి బ్యాక్ సైడ్ పార్ట్‌కి ఈ విధంగా టక్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి. ఇంతటితో మనకి బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుందనమాట. సో, దీన్ని బేస్ చేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా కట్ చేసేసుకోవాలి. ఓకేనా? శారీలో కొంచెం పళ్ళు వచ్చింది కదా అండి. ఆ పళ్ళుని మాత్రం తీసేస్తున్నాను. అదైతే అవసరం లేదనమాట. ఎందుకంటే కొంచెం పెద్ద పెద్ద ప్రింట్స్ వచ్చినాయి కాబట్టి అవి కూడా యాడ్ చేస్తే ఇంకా ఆడ్‌గా అయిపోతుంది డ్రెస్ అనేది. సో, దాన్ననేది తీసేస్తున్నాను. అండ్ బ్లౌజ్ పీస్ మటుకు యూజ్ చేస్తాను. అది ఎలా యూజ్ చేస్తాననేది మీరు లాస్ట్‌లో మీకు తెలుస్తుంది. శారీలో బాడీ పార్ట్ కోసం కట్ చేయంగా నాకు రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదా! అందులో ఒక 1½ మీటర్ పక్కకు తీసి పెట్టేస్తున్నాను. అండ్ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ మటుకు నేను అంబ్రెల్లా కట్ ఇచ్చి కట్ చేసుకుంటానన్నమాట. ఓకేనా? అంటే 2½ మీటర్ ఫ్యాబ్రిక్‌తో నేను ఈ విధంగా అంబ్రెల్లా కట్ అనేది కట్ చేస్తున్నాను. ఇక్కడ వేస్ట్ వచ్చేసి 9½ ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకున్నాననమాట వేస్ట్. అండ్ లెంత్ వచ్చేసి 31 ఇంచెస్ ఉండిందనమాట నాకు క్లాత్ అనేది. సో, 31 ఇంచెస్‌కి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని అంతటితో కట్ చేసేస్తాననమాట. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఈ స్టేజ్‌లోనే మనం ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి వేరుగా మనం డివైడ్ చేసేసుకోవాలనమాట ఈ ఫ్యాబ్రిక్‌ని. ఈ విధంగా. అర్థమైంది కదా! ఇంతటితో
మనకి డౌన్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కదా అండి. సేమ్ ఇలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కూడా కట్ చేసి పెట్టేసుకుంటాను. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చూపిస్తానండి. ఇదైతే చాలా సింపుల్ అండి. ఈ విధంగా ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేయాలన్నమాట. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసిన తర్వాత మీకు మెజర్‌మెంట్స్ చెప్తాను చూడండి. పొడుగుకి చూసుకుంటే మనకి 12 ఇంచెస్ ఉండాలి. అడ్డంగా చూసుకుంటే మనకి 4½ ఇంచెస్ ఉండాలి. అర్థమైంది కదా? పొడుగుకి 12 ఇంచెస్, అడ్డానికి 4½ ఇంచెస్ అన్నమాట. సో ఇక్కడ కటింగ్ అయిపోయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్‌ని లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని గ్లూ వేసి అంటించి పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను ఓన్లీ బ్యాక్ పార్ట్‌కి మాత్రమే క్యాన్వాస్ పేపర్‌ని యూజ్ చేశానండి. ఫ్రంట్ పార్ట్‌కి క్యాన్వాస్ పేపర్ అనేది యూజ్ చేయట్లేదు. ముందుగా అయితే బ్యాక్ పార్ట్ అనేది మనం రెడీ చేసుకుందాము. అంటే నేను వెనక కట్టుకోవడానికి డోరీస్ అనేటివి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. అంటే రిబ్బన్ టైప్‌లో ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. బ్యాక్ సైడ్ మనం టక్స్ పెడతాం కదా! ఆ టక్స్‌లోనే వీటిని అటాచ్ చేసేసి టక్స్ అనేవి పెట్టేసేస్తాననమాట. అందుకని నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నానండి. ఈ విధంగా గ్లూ వేసి అంటించి పెట్టుకున్నాను కదా క్యాన్వాస్ పేపర్ అంతా. సో దీని మీదనే స్టిచ్ వేసేసి లోపలికి ఫోల్డ్ చేసేద్దాము. సో ఇక్కడ చూడండి నేను క్యాన్వాస్ పేపర్‌ని కుట్టేసేసి లోపలికి ఫోల్డ్ చేసేసాననమాట. సో మనకి నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ టక్స్ అనేవి పెట్టుకోవాలి. ఆ టక్స్‌ని పెట్టేటప్పుడే మనం డోరీస్ అనేవి అటాచ్ చేసేసేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి టక్స్ కూడా రెడీ అయిపోయాయి. టక్స్ లోపల మనం డోరీస్ కూడా మనం అటాచ్ చేసి పెట్టేసుకున్నాము. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్. అండ్ ఇప్పుడు సేమ్ ఇదే విధంగా మనం ఫ్రంట్ సైడ్ కూడా ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. అదేంటక్క సేమ్ అదే విధంగా అంటావు, క్యాన్వాస్ పేపర్ లేదు కదా దానికి అని అంటారేమో. ఎస్, క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేయము, కానీ మనం ఒక క్రాస్ పీస్ అయితే వేసి నెక్కి కుడతామన్నమాట. ఓకేనా? దానికంటే ముందు టక్స్ ఉన్నాయి కదా, ఆ టక్స్ని కుట్టేసేసుకుందాము. దాని తర్వాత నెక్కి ఒక పీస్ వేసి మనం కుట్టేస్తామన్నమాట. ఆ పీస్ వేసి కుట్టి లోపలికి ట్విస్ట్ చేస్తాం. అంటే మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదా జాకెట్స్‌కి, సేమ్ అదే విధంగా దీనికి నెక్ కూడా ఓన్లీ నెక్కి మాత్రమే నెక్ పీస్ వేసి కుడతానన్నమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి నెక్ పీస్ వేసేసాము. సో నెక్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట నెక్. అండ్ టక్స్ కూడా కుట్టి పెట్టేసాను అనమాట. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక లైన్ అయితే గీసుకోవాలి. కరెక్ట్గా సగానికి ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసేసాను కదా, మార్కింగ్ పీస్తో నేను లోపలికి ఈ విధంగా పెట్టేసి మార్కింగ్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా సగానికి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మనకి మార్కింగ్స్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఆ మార్కింగ్స్ని కలిపేసేసుకోవాలి. అంటే స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోవాలి. కరెక్ట్గా మధ్యలోకి ఒక లైన్ అనేది మనం గీసేసుకోవాలన్నమాట. అంటే కరెక్ట్గా ఈ లైన్ మీదనే మనకి డోరీ వస్తుంది. ఆ డోరీని ఇన్సర్ట్ చేసుకోవడానికి మనం ఒక లూప్ని అనేది మనం ఇక్కడ అటాచ్ చేసి పెట్టేసేయాలి. ఆ లూప్ని నేను ఇప్పుడు రెడీ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా పొడవాటి క్లాత్ని ఒకటి తీసుకున్నాను. ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ని ఏం చేస్తా అంటే, ఇది 4 సైడ్లు ఉంది కదా, ఈ 4 సైడ్లు నేను ఫోల్డ్ చేసి కుట్టేసేస్తాను అనమాట. ఎటువైపు పోగు అనేది మనకు కనిపించకుండా డబల్ ఫోల్డ్ వేసేసి 4 సైడ్లు ఉన్నాయి కదా, ఆ 4 సైడ్లు నేను డబల్ ఫోల్డ్ వేసేసి కుట్టేసేస్తాను అనమాట. అలా కుట్టిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట లుక్ అనేది. ఇప్పుడు మనం లైన్ ఒకటి గీసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దాని మీదనే దీన్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని 2 సైడ్లు కుట్టుకోవాలి. అటు సైడు ఇటు సైడు మనం కుట్టు అనేది లాగేసుకోవాలి. అండ్ మధ్యలో ఏంటి అంటే మనం లోపల డోరీని అనేది ఇన్సర్ట్ చేయాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే డోరీ మనకి అంటే డోరీ వెళ్ళడానికి కొంత ప్లేస్ ఉండాలన్నమాట మధ్యలో. అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ విధంగా అటువైపు ఒక కుట్టు ఇటువైపు ఒక కుట్టు లాగేసుకోవాలి. మధ్యలో మనం ప్లేస్ అనేది ఉంచుకోవాలన్నమాట. ఓకేనా? కింద వైపు కూడా మనం గ్యాప్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా కుట్టేసేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, రిమైనింగ్ క్లాత్, దాన్ని కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి. మనకి లుక్ అనేది ఈ విధంగా బయటికి కనిపిస్తుంది అనమాట. ఈ మధ్యలో హోల్ ఉంది కదా అండి, దీని లోపల మనం డోరీస్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవాలి.
ఇంకా డోరీస్ తీసుకున్నాను. అండ్ ఆ 2 డోరీస్ తీసుకోవాలండి. ఒక డోరీ కాదు, 2 తీసుకోవాలి. 2 తీసుకుంటేనే మనకి టై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని కలిపి పిన్ చేసేసి ఆ పిన్ని మనం ఈ విధంగా లూప్లోకి ఇన్సర్ట్ చేసేస్తున్నాం అనమాట. అంటే మనం ప్యాంట్ కట్టుకుంటాం కదా, ఆ ప్యాంట్లోకి మనం నాడాని ఏ విధంగా అయితే ఇన్సర్ట్ చేస్తామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఇన్సర్ట్ చేసుకొని కింద నుంచి పైకి లాగేసుకోవాలన్నమాట. ఈ విధంగా లాగేసేసిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా వేస్ట్ దగ్గర రెండింటిని సమానంగా పెట్టేసేసి ఇక్కడ కుట్టేసేసుకోవాలి. అంటే పైకి కిందకి రాకుండా జస్ట్ అక్కడ సెక్యూర్ అయ్యే విధంగా అట్లా కుట్టేసేసుకొని ఎక్స్ట్రా డోరీని కట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. అండ్ స్ట్రైట్ కూడా కట్ చేసుకోవాలండి. అంటే అనీవెన్ గా రాకుండా వేస్ట్ దగ్గర మనం జాయిన్ చేసేసిన తర్వాత అనీవెన్ గా రాకుండా ఉండాలి అంటే ఇక్కడ మనం స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి. ప్రతి వీడియోలో చెప్తున్నాను ఈ మెథడ్. నేను ఈ విధంగా స్ట్రైట్ కట్ చేసేసిన తర్వాత హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకుందాము. హ్యాండ్స్ చెప్పాను కదా, ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టేసేసుకున్నాం కదా హ్యాండ్స్. ఆ హ్యాండ్స్ని నేను ఏ విధంగా అటాచ్ చేస్తాను అని చెప్పేసి ఈ వీడియోలో నా సాయి శక్తిలో ప్రయత్నించి చెప్తాను. ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో ఇంతకుముందు 4-5 వీడియోస్లో చెప్పినా కూడా కామెంట్స్ వస్తున్నాయి, మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి. సో ఈ వీడియోలో కొంచెం క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా పెట్టాను. ఇప్పుడు కట్ చేసుకున్న హ్యాండ్ చూసారా, తీసుకున్నాను. ఈ హ్యాండ్ మనం విడ్త్ తక్కువ ఉంది అంటే ఎక్కడైతే వెడల్పు ఉందో, అంటే మనం 4.5 ఇంచులు పెట్టి కట్ చేసుకున్నాం కదా, అది ఈ విధంగా షోల్డర్ దగ్గర వస్తుంది అనమాట. ఇది కనిపిస్తుంది కదా, ఇది 4.5 ఇంచులతో కట్ చేసుకున్నాం. డబల్ ఫోల్డ్ మీద వేసి ఈ విధంగా సెట్ చేసుకొని పొడుగున్న దాన్ని, అంటే ఎంత పొడుగుగా ఉందో అంత పొడుగుకి ఈ విధంగా ప్లీట్స్ పెట్టి కుట్టుకోవాలన్నమాట. ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ హ్యాండ్ మనం ఎలా కట్ చేసుకున్నాము, ఇలా డబల్ ఫోల్డ్ మీద వేసి అండ్ ఇక్కడ 4.5 ఇంచులు అండ్ పొడుగు చూసుకుంటే 12 ఇంచులుగా కట్ చేసుకున్నాం కదా. అండ్ ఈ హ్యాండ్ని మనం తీసుకొచ్చి ఇది వచ్చేసి షోల్డర్ దగ్గర అనమాట. ఈ విధంగా సెట్ చేసుకొని అండ్ ఈ పొడుగు ఉన్న క్లాత్ని ఈ విధంగా ప్లీట్స్ పెట్టి కుట్టేసేస్తాం అనమాట. అర్థమైంది కదా. అది ఎలా కుడతాము, రాంగ్ సైడ్లో పెట్టాలి. ఇది ఈ విధంగా రాంగ్ సైడ్లో పెట్టేసేసి ఇలా ప్లీట్స్ పెట్టి కుట్టేసేసుకోవాలి. అండ్ ఈ చివరి ఉంటుంది కదా, దీన్ని కూడా మనం రాంగ్ సైడ్లో కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకొని ప్లీట్స్ పెట్టుకొని రాంగ్ సైడ్లో కుట్టుకొని ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకి హ్యాండ్ అనేది రెడీ అవుతుందండి. అండ్ ప్లీట్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాలి అనేది కొంచెం మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి, ఈ నెక్ దగ్గర 1/2 ఇంచ్ లోపలికి. అండ్ ఈ మార్జిన్ ఉంది కదా, చివర్ల మార్జిన్, ఈ మార్జిన్ దగ్గర ఒక 2.5 ఇంచెస్ లేకపోతే 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2.5 ఇంచెస్ లేకపోతే 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఎండ్ చేయాలన్నమాట. అర్థమైంది కదా. ఇప్పుడు హ్యాండ్ అయితే అటువైపు ఇటువైపు ఫోల్డ్ చేసి కుట్టేసేసుకుంటున్నాను. సో ఇందాక ఎలాగైతే చెప్పానో అదే విధంగా రాంగ్ సైడ్లో పెట్టేసేసుకొని మనం మార్కింగ్ ఎక్కడైతే చేసుకున్నామో అక్కడ నుంచి ప్లీట్స్ పెట్టుకుంటూ కుట్టేసేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ మనం ఏంటంటే ఈ క్లాత్ పొడవు ఉంది కదా, ఆ పొడవు మనం తగ్గించి తీసుకోవచ్చు, లేదు అంటే ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు, అది మన ఇష్టము. నేనైతే 12 ఇంచెస్ తీసుకున్నాను. మీరు కావాలంటే 15 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదు అంటే తక్కువ కూడా తీసేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లీట్స్ పెట్టుకుంటూ కుట్టేసేసుకోవాలన్నమాట. అండ్ ఇటు సైడ్ కూడా సేమ్ మార్కింగ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇటువైపు కూడా మనం రాంగ్ సైడ్లో పెట్టుకొని ప్లీట్స్ పెట్టుకుంటూ కుట్టేసేసుకోవాలన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియోలో అయినా ఈ హ్యాండ్స్ ఎలా కుట్టాలి అని చెప్పేసి అర్థమైందని అనుకుంటున్నానండి. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు రెండోసారికి అర్థమైపోతుంది అనమాట ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో కుట్టేసేసిన తర్వాత మనకి అవుట్లుక్ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుందండి. ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ 4.5 ఇంచెస్ ఎందుకు తీసుకున్నాను నేను విడ్త్ అంటే, మనం కట్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర 4.5 ఇంచెస్కే కదా మనం డౌన్ తీసుకున్నాము. సో అందుకని ఈ హ్యాండ్ కూడా మనం 4.5 విడ్త్ తీసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు 4 ఇంచెస్ తీసుకుంటే హ్యాండ్ 4 ఇంచెస్ తీసుకోవాలి. లేదు షోల్డర్ మనం ఎక్కువ తీసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది కదా అని చెప్పేసి 5 తీసుకున్నారనుకోండి, హ్యాండ్ కూడా మీరు 5 తీసుకోవాలి. అర్థమైంది కదా అండి ఇక్కడి వరకు. సో హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు డౌన్ పార్ట్ అనేది మనం అటాచ్ చేసుకుందాము. డౌన్ పార్ట్ ఏంటి అంటే, నేను లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా
కుట్టి పెట్టేసుకున్నాను అనమాట. అంటే 2 జాయిన్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఈ సెట్‌ని తీసుకొని వెళ్ళి మనం బాడీ పార్ట్‌కి అటాచ్ చేసుకోవడమే ఈ విధంగా. ఈ విషయం అందరికి తెలుసు కదా అని చెప్పేసి మీకు చూపించలేదనమాట డీటెయిల్డ్‌గా. జస్ట్ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని మనం అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ సెట్ తీసుకొచ్చి మనం బాడీ పార్ట్‌కి ఈ విధంగా అటాచ్ చేసేస్తున్నాము. ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే సెకండ్ లేయర్ కూడా మనం అటాచ్ చేయాలన్నమాట. నేను కట్ చేసేటప్పుడు ఒక 1.5 మీటర్ పక్కకు తీసి పెట్టుకున్నాను కదా ఫ్యాబ్రిక్. ఆ 1.5 మీటరు ప్లస్ బ్లౌజ్ పీస్ కూడా ఉంది కదా! ఆ బ్లౌజ్ పీస్ ఒక 1 మీటర్ ఉంది. టోటల్‌గా 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే మన దగ్గర రిమైనింగ్ మిగిలిందనమాట. దాన్ని నేను సెకండ్ లేయర్ కింద యూజ్ చేస్తానన్నమాట. సో ఇదిగోండి ఈ ఫ్యాబ్రిక్ మిగిలింది కదా మన దగ్గర. దీన్ని ఏం చేస్తా అంటే 10 ఇంచెస్ విడ్త్‌లో ఒక బార్‌కి అంటే పొడవుగా క్లాత్ అనేది జాయిన్ చేసి పెట్టుకుంటానన్నమాట. అర్థమైంది కదా! ఈ ఫ్యాబ్రిక్‌ని 10 ఇంచెస్ విడ్త్‌లో మనకి ఎంత పొడుగ్గా క్లాత్ వస్తుందో అంత పొడుగ్గా క్లాత్ అనేది మనం జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఈ విధంగా సెట్ చేసుకున్నానన్నమాట. నాకైతే కరెక్ట్‌గా సరిపోయిందండి ఈ ప్లీట్స్ కోసము. నేను బ్లౌజ్ పీస్ చూడండి ఏ విధంగా చేశానో. బ్లౌజ్ పీస్ వచ్చేసి మిడిల్‌లో పెట్టానన్నమాట. అండ్ అటువైపు ఇటువైపు నార్మల్ ప్రింట్ అయితే పెట్టానన్నమాట. కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది అని చెప్పేసి అట్ ద సేమ్ టైం ఎందుకు బ్లౌజ్ పీస్ వేస్ట్ చేయడము అన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా యూజ్ చేశానన్నమాట. సో అర్థమైందని అనుకుంటున్నానండి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఎలా చేస్తాను అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ నుంచి నేను మార్కింగ్ చేసుకుంటాను అనమాట. ఈ విధంగా టేప్ పెట్టేసి ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటాను అనమాట. ఇటువైపు 2 ఇంచెస్ అండ్ అటువైపు కూడా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటానండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు మధ్యలో మనకి ఎంత గ్యాప్ వచ్చిందో చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకుంటే మనకి ఎంత వచ్చింది, 16.5 ఇంచెస్ వచ్చింది అనమాట. బట్ నాకు కావాల్సింది ఎంత, 15 ఇంచెసే కావాలి. సో నాకు కావాల్సింది 15 ఇంచెస్ అనమాట. సో ఎక్స్ట్రా వచ్చింది కదా, ఏం లేదు, అటువైపు ఇటువైపు కొంచెం తగ్గించి మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం 1/2 ఇంచ్, అక్కడ 1/2 ఇంచ్ తగ్గించేసుకుంటాను అనమాట. సో దగ్గరగా ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, 15 ఇంచెస్, 15 ఆర్ 15.5 ఇంచెస్ వస్తుంది అనమాట. 15 పైన వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి నాట్స్ ఇచ్చున్నాను కాబట్టి నో ప్రాబ్లం అనమాట. సో అర్థమైంది కదా అండి. ఇప్పుడు ఈ వేస్ట్ దగ్గర ఎంతైతే తీసుకున్నానో, అంటే ఈ వేస్ట్ దగ్గర 2.5 ఇంచెస్ కదా తీసుకున్నాను. ఇక్కడ చూడండి 2.5 ఇంచెస్ కదా పడింది. సేమ్ ఆర్మ్ హోల్ దగ్గర కూడా అంతే తీసుకోవాలన్నమాట. ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఖర్చు దగ్గర 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటాను అనమాట. చూడండి ఈ విధంగా 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకుంటాను. అండ్ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి వేస్ట్ దగ్గరికి స్ట్రైట్గా లైన్ గీసేసుకొని దాని మీదనే కుట్టేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా నేను సైడ్ జాయింట్స్ అనేవి చేస్తానండి. ఏం లేదు, చాలా సింపులే. కాకపోతే కొంతమంది అడుగుతున్నారు ఏంటి అంటే సైడ్ జాయింట్స్ జారినట్టు వస్తున్నాయి, ఎలా చేస్తున్నారు మీరు, మీకు బాగా వస్తుంది కదా అని చెప్పేసి. నేనైతే ఇలాగే చేస్తాను. జారినట్టు రాకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే నాకు సైడ్ జాయింట్స్ క్రాస్ తీస్తాను కదా, ఆ క్రాస్ కొంచెం ఎక్కువ తీస్తాను అనమాట. సో దట్ ఏంటి అంటే జారినట్టు రాకుండా ఉంటుంది. మనకి డ్రెస్ వెయిట్ ఉన్నా కూడా సైడ్స్ జారినట్టు ఉంటుందన్నమాట. సో మన డ్రెస్ వెయిట్ని బట్టి కూడా మనం ఆ క్రాస్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ నేను మార్కింగ్ చేసేసుకున్నాను కదా అండి. సేమ్ అదే విధంగా అటువైపు కూడా మార్కింగ్ చేసేసుకొని సైడ్ జాయింట్స్ అనేవి చేసేస్తానన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ మనం జాయిన్ చేసేటప్పుడు 2 కలిపి మాత్రం జాయిన్ చేయకూడదు. అలా జాయిన్ చేస్తే మనకి ఏంటి అంటే ముడతలు పడినట్టు, ఎత్తినట్టు కనిపిస్తుంది. కొంతవరకు అంటే వేస్ట్ దగ్గర నుంచి కిందకి ఒక 2, 3, 4 ఇంచెస్ వరకు కలిపి కుట్టాలి. 5 ఇంచెస్ దగ్గర నుంచి విడివిడిగా కుట్టాలన్నమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ వేరుగా అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేరుగా కుట్టాలి. అప్పుడు మనకి ఏంటి అంటే నీట్గా ఫినిషింగ్ చూడడానికి బాగుంటుంది. అర్థమైంది కదా అండి. ఇంతటితో డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోతుందండి మనకి. దిస్ ఈజ్ ద అవుట్ లుక్ అన్నమాట. చాలా బాగా వచ్చింది. అండ్ ఈ నాట్స్ మనం ఏ విధంగా వేసుకోవచ్చు, లేదు అంటే అలాగే నార్మల్గా వదిలేయచ్చు.